వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో కొన్ని డిజాస్టర్స్ తర్వాత ఒక మంచి హిట్ వస్తది, ఈ సినిమా నాకు తీసుకొస్తది అని అనుకున్నారు మన రాబిన్ హుడ్, అదే అలియాస్ మన నితిన్ గారు అన్నమాట. సో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో రిపీట్ అయిన కాంబినేషన్ శ్రీలీల గారు నితిన్ గారు. సో అదే కాంబినేషన్ తో రాబిన్ హుడ్ లో వచ్చి అలరించి హిట్ కొట్టేద్దాం అనుకున్నారు. బట్ ఎక్కడో ఏదో బిడ్స్ కొట్టింది, మడత పెట్టింది, మనకి తలనొప్పిని తీసుకొచ్చింది అనమాట. సో రాబిన్ హుడ్ ఈజ్ లైక్ మోర్ ఓవర్ జాతరత్నాలు సినిమాలో ఉన్నటువంటి పంచ్ డైలాగ్స్ ని ఇందులో కొంచెం క్రియేట్ చేసి, కొంచెం ఎక్స్టెండ్ చేసి, ఇంకొంచెం మోడిఫై చేసి రాబిన్ హుడ్ లో మనకి ఫిట్ ఇన్ చేశారు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నితిన్ గారి యాక్టింగ్ పాత సినిమాలో ఎలాగ ఉందో ఇందులో కూడా అలాగే ఉంది, పెద్ద ప్రత్యేకించి స్పెషల్ గా ఏం లేదు. శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ పాత సినిమాలో ఏదైతే క్యారెక్టరైజేషన్ ఇందులో కూడా అదే క్యారెక్టరైజేషన్ అనిపించింది. ఇందులో కూడా పెద్ద స్పెషల్ ఏం లేదు. సో కాస్త కామెడీ పరంగా మనల్ని ఎంటర్టైన్ చేసింది మన రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అని చెప్పొచ్చు. విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకు ఉండదో లేదో కూడా అన్నట్టుగానే ఉంటుంది. అండ్ మన బ్యూటిఫుల్ క్యామియో, సో వార్నర్ గారు, డేవిడ్ వార్నర్ గారు వచ్చారు, ఇలా వచ్చారు వెళ్ళిపోతారు, ఈయన పెట్టాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సెకండ్ పార్ట్ కి ఒకటి లీక్ లాగా ఇస్తారనమాట, అది కూడా అవసరం లేదన్నట్టు అనిపిస్తూ ఉంటది. బట్ ఎక్కడో వెంకీ కుడుముల గారి డైరెక్షన్ ఏదో ఎక్కడో తప్పుదో పట్టింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వెంకీ గారు ఐఎమ్ సో సారీ, మీ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మన పాట ఉంది కదా, అది దా సర్ప్రైజ్. సో ఆ హుక్ స్టెప్ ని కొంచెం ఎడిట్ చేసి జూమ్ చేసేసారనమాట ఫేస్ వరకు. సో అది మాడిఫై చేశారనమాట, అది దా మాడిఫై అని చెప్పి వాడుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్తే పక్కా మీకు సినిమా అయితే నచ్చుద్ది అనమాట. సో వెళ్ళి అసలు మన నితిన్ ఏం చేశారు, మన వెంకీ కుటుంబంలో ఏం తీశారు, అసలు శ్రీలీల పాప ఏం చేసింది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ రాబిన్ హుడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.